నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు మేడం. ముందుగా మీ పేరు మేడం, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీ ఊరి పేరు, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, మీ ధ్యాన జీవితం పంచండి మేడం. నా పేరు ధనలక్ష్మి, మా ఊరు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. నేను ఒక 3 సంవత్సరాలు అయిందండి వచ్చిందిలోకి. 2003-4 సంవత్సరాల్లోనే నేను ధ్యానం నేర్చుకున్నాను. కాకపోతే వెజిటేరియన్ అవ్వాలంటే అవ్వలేక మానేశాను. యోగా నేర్చుకున్నాను. అప్పుడు కూడా ధ్యానం గురించి చెప్పారు. ఎప్పుడైనా చేసేదాన్ని అంతే. ఏదైనా ఏకాదశిలో అలా చేసినప్పుడు నిద్ర వస్తుంటే చేస్తే నిద్ర తీరిపోయినట్టు అయ్యేది ఒక పావుగంట చేసేసరికి. అదే ఏకాదశిలు చేస్తే నిద్రపోకూడదు అంటారు కదా, దానికోసమని. కానీ పిఎంసి ఛానల్ చూసి ఈ మధ్యన విని నేను మళ్ళీ పూర్తిగా మారిపోయాను అనమాట. వెజిటేరియన్ అయ్యేది నేను. ఓకే మేడం, మాంసాహారం తిన్నప్పుడు ఎట్లా ఉన్నారు, శాకాహారం తింటే ఎట్లా ఉన్నారు మేడం? శాకాహారం తింటే వచ్చిన తర్వాత ఎంత బాగుంటుంది. కోపం దేశాలు అవన్నీ తగ్గిపోయాయి, శాంతంగా ఉంటాం. నాకు బాగుందండి. ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజు మీరు? ఒక 3 గంటల వరకు చేస్తాను. ఓకే, ఎట్లా ఉంది ధ్యానం చేస్తుండే మీ అనుభవాలు పంచుకోండి మేడం. నాకు అనుభవాలు వస్తూ ఉంటాయి. చెప్పండి, ఒక అనుభవం చెప్పండి. అనుభవాలు వచ్చిన తర్వాత ఇది జరిగిపోతూ ఉంటాయి. ధ్యానంలో ఉన్నప్పుడు వాయిస్ వినిపిస్తుంది, అది కూడా ఏమనిపిస్తే అది జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు 3 నేత్ర అనుభవాలు ఉన్నాయా మేడం? చెప్పండి, ఒక అనుభవం చెప్పండి. మా పిన్ని గారు చనిపోవడం కనిపించింది. ఉగాది రోజు ముందు రోజు ధ్యానంలో కనిపించింది అనమాట అండి. ఆవిడ అలా పడుకుని ఉంది. ఆవిడ నొచ్చులోంచి జ్యోతి వెళ్ళిపోతూ ఉంది. అయ్యో మా పిన్ని చనిపోతుంది వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. మనిటి రోజు తెల్లవారుజామున లేచి ఉగాది పచ్చడి చేసి నేను పూజ చేసుకుంటుంటే కబురు వచ్చింది అనమాట, ఆవిడ చనిపోయింది అనేసి. నాకు ఇలా కనిపించడం, అలా కావడం అది జరిగింది. అలా చాలా అనుభవాలు వస్తూ ఉంటాయి. గురువుగారిని కలిసారా మేడం? గురువు గారిని కలలేదండి, చూడలేదు అసలు. చూశాను. మా పిరమిడ్ వాళ్ళు మా వీధిలో ఉంటే వేరే పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చారు గురువు గారు. ఆ రోజు ఆయన వెళ్తా ఉంటే నేను పైనుంచి చూశాను అంతే. అప్పటికి ఆయనతో నాకు ధ్యానంలో కానీ అనుభవం లేదు. ఓకే, పుస్తకాలు చదువుతూ ఉంటారు మేడం? వింటూ ఉంటానండి. భగవద్గీత విన్నారా, చదివారా? చదవలేదు కానీ వింటూ ఉంటాను. ఓకే, ఇప్పుడు సీతాయనం చదువుతున్నాను నేను. సీతాయనంలో మీకు నచ్చింది ఒక అంశం చెప్పండి మేడం, మీకు గుర్తున్నది చెప్పండి. అదే ఆవిడ రాసిన మేరీ ఏం పేరు, ఆవిడ రాసింది కదా, ఆవిడ గత జన్మల్లోకి వెళ్ళి తెలుసుకుని రాసింది కదా, అది నాకు బాగా నచ్చిందండి. ఓకే, మీరు మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబమేనా మేడం? కాదండి, శాకాహార కుటుంబమేనా మేడం? మరి చెప్తున్నారా? చెప్తున్నాను, నేను అయ్యాను. తర్వాత వాళ్ళు అవుతారని ఆశిస్తున్నాను. ఓకే, వారానికి 4-5 సార్లు వండేది నేను ఇప్పుడు ఒకసారి వండవలసి వస్తుంది. ఒకసారి వండుతున్నాను, మరి అది కూడా మానేయండి మేడం. సహకరించాలి కదా మా వాళ్ళు కూడా. అంటే మాంసము పాపాహారమే కదా మేడం. పెంచేవాడు, అమ్మేవాడు, తినేవాడు, వండేవాడు, వడ్డించేవాడు అందరూ భాగస్వాములు అవుతారు కదా మేడం, తెలుసు కదా అది. అది కూడా ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో తగ్గించాం కదా అనుకోండి, సంకల్పించండి, అయిపోద్ది మేడం. ఇంకా ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర ఏర్పాట్లు, యజ్ఞం ఎట్లా ఉంది మేడం? చాలా బాగున్నాయండి. ఎన్నిసార్లు వచ్చారు మేడం ఇక్కడికి? ఇది 2వ సారి. ఓకే, ఇక్కడ ధ్యానం ఎట్లా ఉంది? చాలా బాగుంది, మంచి ఎనర్జీ బాగుంటుంది. మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, సామూహిక ధ్యానం చేస్తారా మేడం? ఎట్లా ఉంటుంది మీకు అప్పుడు? బాగుంటుంది. మా ఊరు పిరమిడ్కి వెళ్తూ ఉంటాం. అనపర్తిలో పిరమిడ్లో 11వ తారీఖు క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఓకే, వెళ్తూ ఉంటాం. పౌర్ణమి గానాలు కూడా జరుగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాం. ర్యాలీలు శాకాహారాలు ఏమైనా చేశారా మేడం? లేదండి, చేయలేదు ఇప్పటివరకు అసలు. ఓకే, అంటే తెలీదా మీకు ర్యాలీలు అంటే మేడం? తెలుసు కానీ వెళ్ళలేదు.